ఏంటి ఇలా అవుతున్నావు అని చెప్పేసి మీ బంధువులు ఎవరైనా సరే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే, మీ విలేజ్ వాళ్ళు ఎవరైనా సరే అడుగుతున్నారా? హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ HIV కమ్యూనిటీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ HIV పాజిటివ్ కమ్యూనిటీ. ప్లీజ్ సపోర్ట్ మీ. హలో ఫ్రెండ్స్, నేను మీ VRK, వెలుగు HIV పాజిటివ్ నెట్వర్క్ అండ్ వెలుగు HIV మ్యారేజెస్. సో ఫ్రెండ్స్, ఏంటంటే చాలామంది HIV పాజిటివ్లలో ఉండే వాళ్ళలో, ఆడవాళ్ళలో, ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యలో ఎదుర్కొంటున్న ఒక సమస్య గురించి ఫ్రెండ్స్, నేను గతంలో కూడా ఈ వీడియో చాలా సంవత్సరాల కింద ఒకసారి చేశాను. మళ్ళీ ఒకసారి ఈ కేసెస్ పెరిగిపోయాయని చెప్పేసి మళ్ళీ చేస్తున్నాను. ఒకటి, ఏంటి ఇలా అవుతున్నావు అని చెప్పేసి మీ బంధువులు ఎవరైనా సరే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే, మీ విలేజ్ వాళ్ళు ఎవరైనా సరే అడుగుతున్నారా? అర్థమైంది అనుకుంటా. ఏంటి ఇలా అయిపోయావు, ఏంటి, ఎందుకు ఇలా అడుగుతున్నారంటే, గతంలో మీరు శారీరకంగా కొంచెం బలంగా ఉండవచ్చు, చూడడానికి మీ పర్సనాలిటీ కావచ్చు, లేకపోతే మీ గ్లో కావచ్చు, మీ ఫిజికల్ ఫిట్నెస్ ఏదైనా, గతంలో కొంచెం చూడడానికి మంచిగా ఉండి బలంగా ఉన్న మీరు మందులు వాడుతూ కొద్ది సంవత్సరాల తర్వాత కనుక కొన్ని కారణాల వల్ల మీకు సైడ్ ఎఫెక్టా, లేకపోతే మీరు సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడమా, లేకుంటే మీరు నెగ్లెన్స్గా ఉండడమా, సమస్య ఏదైనా సరే కొన్ని కారణాల వల్ల మీరు సన్నగా అయిపోయి బక్క చిక్కిపోయి మీ మజిల్ కండ, చేతి కండ కావచ్చు, లేకుంటే మీ తొడల దగ్గర కండ కావచ్చు, మీ ఫేస్లో కావచ్చు, ఎక్కడైనా మీ మజిల్ కరిగిపోయి చూడడానికి కొంచెం బక్క చిక్కిగా ఉన్నప్పుడు గతంలో మిమ్మల్ని చూసిన వారు మళ్ళీ ఇలా చూసేటప్పటికీ ఏంటి ఇలా అవుతున్నావు, ఎందుకు ఇలా అవుతున్నావు అని ఒక నలుగురు అడిగితే చాలు ఫ్రెండ్స్, మీ ఆత్మస్థైర్యం దారుణంగా దెబ్బతింటుంది. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పూర్తిగా నీరుగా అయిపోతుంది. ఇంకొకసారి నలుగురు ముందుకు వెళ్ళనీకి మీకు మీరే ఎన్నోసార్లు ఆలోచించుకోవాల్సి వస్తుంది. కారణం, గతంలో ఇలాగా ఉండి ఇప్పుడు ఇలాగా ఉండడం. ఎందుకు వస్తుందో సమస్య? మీరు ఇలా బలంగా ఉన్న మీరు ఎందుకని ఒక్కసారిగా ఇలా అయిపోతున్నారు? ఎక్కడ తప్పు జరుగుతుంది? ఎందుకు దాన్ని మీరు గుర్తించడం లేదు? సో ఫ్రెండ్స్, నేనేం చెప్పాలనుకున్నానంట, ఇలా ఎవరైనా కనుక ఉంటే, నేను చెప్పినట్టు కనుక ఇంతకుముందు బాగుండి ఇప్పుడు ఇలా వీక్గా ఎవరైనా కనుక ఉంటే ఒకసారి రండి ఫ్రెండ్స్. ఎందుకంటే అది సాధ్యమే. మళ్ళీ మీరు ఎలాగా ఉన్నారో అలాగా మీ ఫిజికల్ ఫిట్నెస్ అంతా తీసుకురావడం సాధ్యమే. మీరు నలుగురిలో తలెత్తుకొని బ్రతకాలి, నలుగురిలో నవ్వుతూ ఉండాలి. ఏ ఫంక్షన్ కావచ్చు, మీ ఇంట్లో ఒక పెళ్లి కావచ్చు, లేదా ఫంక్షన్ కావచ్చు, మీ బంధువుల్లో లేదని ఉండొచ్చు. ఎందుకు మీరు చాటున పక్కకు జరిగి ఉండాలి? అందరి ముందు మీరు కూడా తలెత్తుకొని ధైర్యంగా ఆత్మధైర్యంతో ఉండొచ్చు కదా. కాబట్టి అలాగే ఎవరైనా కనుక ఉంటే, సార్ నా పరిస్థితి నిజంగా మీరు చెప్పినట్టుగానే ఉంది అని అనుకున్న వాళ్ళు ఉంటే ఒకసారి రండి ఫ్రెండ్స్. దానికి డైట్స్ ఉంటాయి. ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్లో మనం మార్పులు చేయాలి, అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది అన్నీ సెట్ చేసి ఒక 2-2.5 గంటల కౌన్సిలింగ్లో బ్రహ్మాండంగా చేయొచ్చు ఫ్రెండ్స్. దానికి ఎక్కువ టైం కూడా పట్టదు. 120 డేస్ లేకుంటే ఇంకొక 30 డేస్ అంతే. ఇలా నేను చాలా చేశాను గతంలో. కాబట్టి ఇలా ఎవరైనా సరే ఉంటే ఒకసారి వచ్చి నన్ను కలవండి ఫ్రెండ్స్. నేను మీ VRK, వెలుగు HIV పాజిటివ్ నెట్వర్క్ అండ్ వెలుగు HIV మ్యారేజ్. ఓకే ఫ్రెండ్స్.